ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. మన ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులైన పెద్దబ్బాయి గారు మన ముందు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయి కూడా 4 రోజులు అయింది. ఇప్పుడు పరిస్థితి జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారా? అంటే ఓట్ బ్యాంక్ పెరిగింది, ఓటర్ల పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ తర్వాత కూడా ఎంత పోలింగ్ శాతం పెరగలేదు. ఇప్పుడు అప్పుడు 2-3% పెరిగింది. ఈ పెరగడం అనేది కూటమికి వ్యతిరేకంగా జరుగుతుందా, లేదంటే జగన్కి కూటమి గెలవడానికి జరుగుతుందా మీ ఉద్దేశం చెప్పండి. జగన్ ముఖ్యంగా ఈరోజు ఓటింగ్ శాతం పెరగడానికి కారణం పల్లెటూరులోనే ఎక్కువ పెరిగింది. పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు, సిటీల్లో కూడా లబ్ధి పొందారు. కానీ సిటీల్లో ఓటు వేయాలంటే కొన్ని రెండు పథకం ఉంటారు. కానీ గ్రామీణ ప్రజలు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా ఓటు అప్పుడు ఉపయోగించుకోవాలనుకుంటారు. అందులో మైనార్టీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళన్నీ కూడా ఎక్కువ మంది ఓటుని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా పల్లెటూరులో ఓటు బ్యాంక్ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది. అంటే చాలా మంది ఎప్పుడు ఎన్ఆర్ఐలు మన ఓటు వేయడానికి రాలేదు. మరి ఈసారి వచ్చారు కూటమిని గెలిపించడానికి ఉద్దేశంతోనే. అంటే చంద్రబాబు కాలంలో ఎన్ని ప్రైవేట్ జాబ్లు చేయడానికి ఎన్ని వాళ్ళు ఇప్పుడు వచ్చారు కూటమిని గెలిపించడానికి అనే ఉద్దేశంతో జరుగుతుందని ఎక్కువ పర్సెంటేజ్ జరిగిందని అంటున్నారు. నిజంగా ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా చూసుకుంటే మా ఊర్లో చూసుకుంటే సపోజ్ 4,550 ఓట్లు ఉన్నాయి. 4,550 ఓట్లు ఉంటే మా ఊరికి సుమారు 100 మంది హైదరాబాద్ నుంచి వచ్చారు. 100 మంది వచ్చారు. మేము 100 మందిని పిలిపించాం మా పార్టీ తరఫున. ఆ 100 మంది కూడా మరి మా పార్టీకి అనుకూలంగా మాకు ఓటు వేశారు. అచ్చం హైదరాబాద్ నుంచి వచ్చినంత మాత్రాన, విజయవాడ నుంచి వచ్చినంత మాత్రాన తెలుగుదేశానికి వేస్తారు, కూటమికి వేస్తారు పొరపాటు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి అభిమానం ఉంటుంది, తెలుగుదేశానికి అభిమానం ఉంటుంది, బీజేపీకి అభిమానం ఉంటుంది. ఎవరైతే కుటుంబాలు లబ్ధి పొందాయో వాళ్ళని మేము చూసుకుంటారు తప్ప వాళ్ళ ఉద్యోగాలు అంటున్నారు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 10 ఏళ్లలో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుని ఉన్నటువంటి ఐటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో చదువుకున్నారు, డబ్బులు ఇచ్చి చదువుకున్నారు తప్ప వాళ్ళు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. కానీ రాజశేఖర గారి టైంలో 10 సంవత్సరాలు కానివ్వండి, మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కానీ ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి రియంబర్స్మెంట్ చదువుకుని ఈ రోజు ఉద్యోగం చేస్తున్నటువంటి ఐటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సార్, వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎన్ఆర్ఐలు ఉద్యమం చేశారు ఒక రకంగా. అది ఫేకా నిజమా? అది కమ్మ ఉద్యమం, ఐటీడీపీ ఉద్యమం తప్ప ప్రజల్లో వచ్చినట్టు ఉద్యమం కాదు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే హైదరాబాద్ 100 మంది చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఏ ఉద్యోగస్తులు బయటకు వచ్చి చంద్రబాబుని అరెస్ట్ని ఖండించడం కానీ ఏం చేయలేదు. అంటే అర్థం ఏంటది? అది ఫేక్ ఉద్యమం అనేది అది ప్రజలందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు మీటింగ్ చెప్తే కూడా సభలకు జనం వచ్చే పరిస్థితి లేదు. అది బీజేపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ కొద్దికి జనం తప్ప అచ్చం చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. సరే, మీ గ్రామం వరకు చూసుకుందాం. మరి మీ గ్రామంలో ఓన్లీ సంక్షేమ పథకాలు ఏమేమి సరిపోయింది? గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ, సైనికాలు నిర్మించడం కానీ చేయలేదని టాక్ వచ్చిందండి. అది టాక్ చెప్తున్నారు. మేము రియల్ గా చూపెడతామండి. ఇవాళ మీరు దాని నుంచి స్టార్ట్ చేస్తే మన 2 కోట్ల రూపాయల మెయిన్ రోడ్ డ్రైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. బీసీ కాలనీలో కానీ, ఎస్సీ కాలనీలో కానీ డ్రైన్స్ కట్టడం జరిగింది. 3 కోట్ల రూపాయల డ్రైన్స్ కట్టడం, దాని మీద ప్లేట్స్ తో సహా వేయడం జరిగింది, చూపెడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. అలాగే సచివాలయం బిల్డింగ్ కట్టడం జరిగింది, రైతు భరోసా బిల్డింగ్ కట్టడం, విలేజ్ బిల్డింగ్ చేయడం జరిగింది. అలాగే నాడు నేడు కింద సుమారు 2 కోట్ల రూపాయలతోటి వాళ్ళ హై స్కూల్ కానివ్వండి, ఎంపీపీ స్కూల్ కానీ బాగు చేయడం జరిగింది. ఇవాళ అభివృద్ధి లేదు అనే మాట అవాస్తవం, ఏదో మాటలు చెప్పడం. ఇవాళ మా ఊర్లోనే సుమారు 15 కోట్ల రూపాయలు ఈ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కనపడతా ఉన్నాయి. అవి కాకుండా 2 తార్ రోడ్లు, డొంకలకి 2 తార్ రోడ్లు చేయడం జరిగింది. 2 కోట్లు 4 కోట్ల రూపాయలతోటి రైతులు పోయే డొంక కానీ బస్సులు కానీ కార్లు కానీ పోవు. ఓన్లీ రైతులు ట్రాక్టర్స్ కానీ లేకపోతే మోటార్ సైకిల్ కానీ చేరకపోతారు. అలాంటి దానికే 2 కోట్ల రూపాయలు పెట్టి 2 కిలోమీటర్ రోడ్డు ఇవాళ బ్రిడ్జితో కట్టి రోడ్ చేయడం జరిగింది. కావాలంటే మేము చూపిస్తాం, రండి. జిల్లా అధ్యక్షుడు అంటే ఉపాధ్యక్షుడిగా చేశారు. దాదాపు మీ కొన్ని గ్రామాలు, మీ గ్రామే కాకుండా వేరే గ్రామాలు కూడా తిరుగుతూనే ఉన్నారు.
ఈ గ్రామంలో కూడా పరిస్థితి ఎలా ఉంది, మీరు పరిశీలించిన విషయాలు ఏంటి? మేము చూసుకుంటే ఏదో అసత్య ప్రచారం చేయడం, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఫేక్ ప్రచారం చేయడం తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు అనే మాట వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో సిమెంట్ రోడ్ వేసామని చెప్పుకోవడం తప్ప ఆ సిమెంట్ రోడ్డు బిల్లులు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చాక బిల్స్ ఇచ్చింది. అది కావాలంటే తెలుగుదేశం కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా కాంట్రాక్టర్ కావచ్చు, ఎవరైనా ఎంక్వైరీ చేయండి. చంద్రబాబు నాయుడు గారు సిమెంట్ రోడ్లు వేసారు, కానీ ఏసీ ఎవరికి కూడా డబ్బు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ డబ్బులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ బిల్లులు చెల్లించడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్టర్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టి ఆ నష్టపోయి చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా విజనరీ అయితే మరి సిమెంట్ రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. అంటే డబ్బులు లేకుండా చేసి చివరిలో పసుపు కుంకుమ అని చెప్పి అదే డబ్బుల్ని డైవర్ట్ చేసి గెలవాలని చెప్పి ప్రయత్నం చేసిండు. ప్రజలు పసుపు కుంకుమ తీసుకొని ఏం చేశారో మనం చూసాం. 23 సీట్లు ఇచ్చారు. ఇవాళ చెప్పి అసత్య ప్రచారాలతో ముందుకు పోవాలనుకుంటే ప్రజలు ఎప్పటికి కూడా దాన్ని విశ్వసించారు. వైసీపీ ఈ జగన్ ప్రభుత్వంలో సర్పంచ్ అంటే గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధి సర్పంచులు నిధులు లేవని టాక్ వచ్చింది, నిజమేనా? నిధులు లేకపోతే ఈ పనులు నెట్ అయింది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ సైడ్ కాలంలో డ్రైన్స్ కట్టారు, పంచాయతీ రాజ్ ద్వారా డ్రైన్స్ కట్టారు, సచివాలయ బిల్డింగ్స్ కట్టారు, లేకపోతే సిమెంట్ రోడ్లు వేశారు, తార్ రోడ్లు వేశారు. మేము చూపెడుతున్నాం. ఇక్కడ సుమారు ప్రజలకు ఇచ్చిన డబ్బుని డైబీటీ ద్వారా ఇచ్చిన డబ్బుని చెప్పట్లా. అధికారికంగా మనం చేసిన పనులు సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, తార్ రోడ్లు కానివ్వండి, నాడు నేడు ద్వారా కానివ్వండి, లేకపోతే సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కానీ, విలేజ్ క్లినిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా నిధులు లేకుండా ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ ఉత్తమ మాటలే. ఏ రోజు కూడా ఇవాళ ఇంతకుముందు ట్యూబ్ లైట్ వేయాలంటే పంచాయతీలో ట్యూబ్ లైట్ పోతే వేసే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడా కూడా ఒక్క లైట్ కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎక్కడా లైట్ ఒక్క రోజు కూడా ఎలక్కుండా ఉండలేదు. మరి పంచాయతీ నిధులు లేకపోతే లైట్లు ఎలా వేశారు, ఇవన్నీ కార్యక్రమాలు ఎలా చేశారు? ఇవన్నీ ఉత్తమ మాటలు, అసత్య ప్రచారం అని మేము ఖచ్చితంగా చెప్తాము. సార్ మీ కాన్స్టిట్యున్సీలో సామాన్య ఉదయభాను గారిని గెలిపించడానికి ఎటువంటి కృషి చేశారు మీ పరంగా? మేము ఉదయభాను గారు 24 గంటల్లో 16 గంటలు ప్రజల కోసం పనిచేస్తా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు 2 సార్లు మధ్యలో ఓడిపోయినా కూడా నియోజకవర్గం వదిలిపెట్టి పోవడం జరగలేదు. ప్రతిరోజు ఆయన ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి ఉండి ప్రజలతో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తను ప్రభుత్వం లేకపోయినా కానీ వాటిని సాల్వ్ చేయడానికి చేశారు. గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాల్లో దాదాపు ఆయన 20-30 కేసులు పెట్టారు. ఆయన మీద ధర్నాలు చేస్తుంటే ఆయనతో పాటు మేము కూడా ఉన్నాం. మొదట కోర్టులో తిరిగాం, కేసుల్లో తిరిగాం. ఏ రోజు కూడా ఆయన వెనక్కి పోయి ఇది నాకు ప్రభుత్వం లేదు, లేకపోతే నేను ఎమ్మెల్యే కాదు అని చెప్పి ఆ రోజు ఏ రోజు కూడా వెనక్కి పోలేదు. ఆయన ఆ విధంగా కృషి చేశాడు, ప్రజల్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ మనం గెలిపించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు 5 ఏళ్లలో కూడా ఆయన ఏ రోజు కూడా ఆయనకి మధ్యలో ఆరోగ్యం 2 సార్లు 3 సార్లు కరోనా వచ్చింది. ప్రజల్లో కరోనా అంటే భయపడి ఇళ్లలో కూర్చున్న పరిస్థితిలో ఆయన కరోనా ఇదైనా కూడా 2-3 సార్లు కరోనా వచ్చినా కూడా ఎక్కడా ఎనికి తగ్గలేదు. మధ్యలో ఆరోగ్య సమస్య కూడా వచ్చింది. ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ఎక్కడా కూడా ప్రజల కోసం నన్ను బతుకున్నంత కాలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రజలతో ఆ పార్టీతో కూడా పని లేకుండా ఈ పార్టీలు వేరైనా సరే వాడి సహాయం కోరిస్తే అందరికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఉదయభాను గారు. ఆ విషయంలో ఎవరు కూడా ఆయన్ని వేరించి చూపలేరు, చూపించలేరు. ఈ ప్రభుత్వానికి కొంతైనా వ్యతిరేకత లేదంటారా? వ్యతిరేకత ఉంటది, ప్రభుత్వం నాకు వ్యతిరేకత ఉంటది. కానీ వ్యతిరేకతతో పాటు ప్రభుత్వానికి సానుకూల ఓటు కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇంతకు ముందు చూసుకుంటే పథకాలు చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ద్వారా పచ్చ చీర కట్టుకుంటే పచ్చ సొక్క వేసుకుంటే పథకాలు ఇచ్చారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పారు, ఎవరు నాయకుడితో పని లేదు, డైరెక్ట్ గా వాలంటీర్ ద్వారా వాళ్ళ అర్హులైతే మీరు వాళ్ళకి ఆధార్ కార్డులో అన్ని సరిపోయి ఉంటే, రేషన్ కార్డులో సరిపోయిన అన్ని అర్హతలు ఉంటే వాళ్ళకి పథకాలు ఇవ్వమని చెప్పి వాళ్ళ తెలుగుదేశంలో ప్రతి కుటుంబానికి పథకాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ఒక్క తెలుగుదేశం కుటుంబం వాడు కరుడు కట్టిన తెలుగుదేశం అని తెలిసినా కూడా వాళ్ళకి పథకాలు ఆపమని జగన్మోహన్ రెడ్డి గారిని ఉదయభాను గారి కానీ చెప్పడం జరగలేదు. మేము కూడా అలా చేయలేదు, అందరికి పథకాలు ఇచ్చాం. అలా వ్యతిరేక ఓటు 1% 2% ఉండొచ్చు. అలాగే సానుకూలత ఓటు కూడా ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసా కూడా సానుకూలత ఓటు ఉండటం వల్ల వాళ్ళ ఆలోచన. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత ఉందంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు గవర్నమెంట్ అల్లుళ్ళు లాంటి వాళ్ళు ఏం చేసినా కానీ ఎన్ని కోరికలు తీర్చినా కూడా వాళ్ళకి ఇంకా కోరికలు అడుగుతానే ఉంటారు తప్ప అల్లుళ్ళు ఎంతో ఉద్యోగస్తులంతా వాళ్ళని నమ్ముకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన నమ్ముకుంది ప్రజలు నమ్ముకున్నారు, నాయకులు నమ్ముకున్నారు, వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ముందుకు పోయారు. ఇవాళ నాయకులు ఉద్యోగస్తులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్ని కోరికలు తీర్చినా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళు అడిగిన దానికంటే కూడా డిఏ ఎక్కువ ఇచ్చారు. కానీ వాళ్ళ అనుకూలత ఉండదు. వాళ్ళకల్లా ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇవాళ 300 రూపాయలు కూలికి పోయి బతికేవాడు 10,000 రూపాయలతో సంతోషంగా బతుకుతా ఉంటే 1,00,000 రూపాయలు జీతం ఇచ్చి సంవత్సరంలో 100 రోజులు పనిచేసి
కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతూ కూడా వాళ్ళకి ఇంకా ఆశ సాగట్లేదు. వాళ్ళని బాగు చేయడం అనేది, వాళ్ళకి మేలు చేయడం అనేది ఏ ప్రభుత్వం చేయలేదు. అది ఎప్పుడు కూడా ఉండే వ్యతిరేకత. వాళ్ళు ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాలి. అయినా వాళ్ళ చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2.5 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు, కోట్ల మేరకు. కానీ మనం 4 లక్షల చిల్లర మంది ఉపయోగించుకున్నారు. అంటే మనం 4 లక్షల మంది ఉపయోగించుకున్నారంటే ఈ 1,500,000 మంది ఎక్కడ పెరిగారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులే కదా. అది ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించారు. ఏదన్నా కానివ్వండి, 4 లక్షల కోట్ల మేరకు వచ్చింది, ఎంతమంది 2.5 లక్షలు వచ్చినాయి. అంటే 1,00,000 ఉద్యోగస్తులు పెరిగారు కదా. మరి అంటే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలే కదా. సార్ మరి రీసెంట్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ తెల్లారి కూడా మరి చంద్రగిరిలో పుట్టుపర్తి నాని గారి మీద దాడి జరిగింది. అది వైసీపీలు చేశారని వాళ్ళు అంటున్నారు. మరి ఈ ఓటమి పై చేశారని చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూసుకుంటే ఎన్నికల రోజు మధ్యాహ్నం 1 గంట దాకా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా చిన్న పడుతారు. ఆయన 1 గంట తర్వాత ఆయన ఫ్లైట్ ఎక్కారు. ఇక్కడ అల్లరి లేపమని చెప్పి ఆయన సిగ్నల్ ఇచ్చి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఆయన గెలవడాన్న ఉద్దేశంతో ఆ 1 గంట తర్వాత జరిగినటువంటి గొడవలే తప్ప మనం చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా కూడా 1 గంట ముందు ఎక్కడా కూడా గొడవలు. ప్రశాంతంగా జనం ఓట్లు వేశారు. ఉదయాన్నే బారులు తీరి ఓట్లు వేశారు. ఇంకో విషయం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఎక్కువగా గొడవలు ఉంటాయి. అలాంటిది వాళ్ళ రాయలసీమలో గొడవలు లేవు. ఎక్కడో చిన్న సంఘటనలకు గొడవలు లేవు. ఒక పల్నాడులోనే గొడవ. ఆ పల్నాడులో కూడా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అనే ఆయన 7 చంపారు. మా బంధువులే ఉన్నారు అందులో. 7 చంపారు. అలాంటి హత్య రాజకీయాలని చేసేటువంటి వాడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి వాళ్ళు రెచ్చగొట్టి ఆ విధంగా గొడవ చేశారు. అలా కూర్చుంటే నరసరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు సౌమ్యుడు అనే సంగతి అందరూ తెలుసు. అక్కడ కావాలని అరవింద్ బాబు అనే డాక్టర్ని అక్కడ చేసి అక్కడ రారాజకం గొడవలు చేయడం జరిగింది తప్ప రాష్ట్రంలో గొడవలు ఎక్కడా లేవు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్ ఎక్కిన తర్వాత జరిగిన గొడవలే తప్ప అంతకుముందు ఎక్కడా కూడా చిన్న గొడవ అయిన సందర్భం లేదు. భీమవరంలో ఇంతకుముందు 225 మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం అడ్డా అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడు 10 ఎన్నికల నుంచి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఊరు కానీ ఎప్పుడు కూడా అది ఒక మాటే. ఒక్కసారి 50 ఓట్ల మెజారిటీ వచ్చింది తప్ప ఇప్పుడు 10 ఎలక్షన్ నుంచి చూస్తా ఉన్నాం. మేము 90 నుంచి చూస్తా ఉన్నా. జనరల్ ఎలక్షన్ జరిగింది, మధ్యలో బై ఎలక్షన్ జరిగింది. ఎప్పుడు కూడా 450, 500 కాంగ్రెస్ మెజారిటీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం బాబు గారని మేమైనా 500 మెజారిటీ, 450 మెజారిటీ. మొన్న 2019లో జరిగిన ఎన్నికల్లో 825 భీమవరంలో మెజారిటీ. నియోజకవర్గంలో రెండవది. ఫస్ట్ మాగర్లు 835 వచ్చాయి. పల్లెటూరులో మా ఊర్లో 825 మెజారిటీ హైయెస్ట్ మెజారిటీ. ఆ మెజారిటీకి మించి మేము 1000 మెజారిటీ దాకా వచ్చిందని ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము మెజారిటీ మీద మేము బాగా ఇదిగా ఉన్నాం. ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు మెజారిటీ అనేది వైఎస్ఆర్సీపీ అనేది భీమవరానికి గడ్డ. భీమవరంలో ఎవరు కూడా దాన్ని బీట్ మారుద్దని టాక్ చెప్పుకోవడం తప్ప ఎవరైనా సరే ముందుకు రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తామని రమ్మనండి. మెజారిటీ వచ్చిందని మేము 100% గ్యారెంటీ. భానుగారు మెజారిటీ అనేది మనం జాతకం చూసి చెప్పడం. మా ఊరితో అంటే మా గ్రామం చెప్పగలుగుతాం. అయితే నియోజకవర్గంలో పోయినసారి కూడా 4,500 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక తేడా ఉంది. ఇది ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అయినటువంటి నియోజకవర్గం. కానీ ఇక్కడ ఏంటంటే అభ్యర్థులు ఇద్దరు కూడా వేరు కులాలకు చెందిన వాళ్ళు. అందువల్ల ఒక వాళ్ళకి 2 కులాలు బలం ఉండటం వల్ల కొంచెం ఇది కాకుండా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం టఫ్ గా ఉంటుంది. భానుగారు అనేవాడు ఇండివిజువల్ గా పోటీ చేసినట్టే పార్టీ తరఫున చేసినా కానీ. కాబట్టి ఆ మెజారిటీ అనేది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఏదన్నా 10,000 లోపు. ఇప్పుడు 5 నుంచి 10,000 మధ్యలో కాపు అండి. దాంట్లో తెచ్చండి. ఓటేస్తారా అంటే అది వాళ్ళు మనం చెప్పడం కొంతమంది భానుగారి మీద అభిమానంతో వేసేవాడు ఉన్నారు. ఒక 20% ఉంటే 10% ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ దాదాపుగా 90% కాపులు అనేవాళ్ళు ఉదయ్ భాను గారికి ఓటేస్తారు. మీ ఉద్దేశంలో జగన్ గారు సీఎం అవుతారనుకుంటారు. ఎంత పోయినసారి 150 నిలుపుకుంటారంటారా, పెరుగుతారు? మేము ఖచ్చితంగా అనుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కనుక ప్రజల్లో జరిగింది కాబట్టి వాళ్ళ ఇలా సానుకూలత ఉంది కాబట్టి వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ మేము కూడా ఖచ్చితంగా జరుగుతుందని ఆలోచిస్తున్నాం. ఏదైనా సరే 3 అంకెలకు పైన సీట్లు వస్తాయని చెప్పి 100కి పైన 3 అంకెల సీట్లు పైన వస్తాయని మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే భాను గారు అంటే అభివృద్ధి అంటే భాను గారు
ఎక్కడ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయలు ఏదైనా కానీ అన్ని కలిపి లెక్కేస్తే ఇవాళ అంతా చేశారు. ఇవాళ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మా నియోజకవర్గంలో దాదాపు అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవి ఏంటంటే ఒకటి ప్రభుత్వాలు అనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. ఒకటి సంక్షేమం అంటారు, ఒక డెవలప్మెంట్ అంటారు. రెండింటిని 2 కాళ్ళతో చూసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేశారు, చేస్తారు. మళ్ళీ రేపు గెలిచిన తర్వాత కూడా మిగిలినటువంటి పనులను కూడా చేయగలుగుతారు నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉదయ్ గారు కానీ సపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండోసారి కూటమి అంతా గెలిచారో అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళందరూ కట్టకట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ అన్నట్టుగా ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారు. ఉదయ్ గారు ఎమ్మెల్యే అవుతారు. ఓకే సార్, మీరు మాకు సమయం కేటాయించినందుకు మరోసారి మా ఛానల్